స్వామి పుష్కరిణీ స్నానం. స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం అనేటటువంటిది అంత తేలిక విషయం కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? స్వామి పుష్కరిణిలో స్నానానికి స్వామి అనుగ్రహమే మనకి కావాలి. ఆయన అనుగ్రహం ఉంటే తప్ప అందులోకి వెళ్ళి మునక వెయ్యనివ్వడు. ఒకసారి వేశాడా, స్వామి పుష్కరిణికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఎంతటి పాపరాశిని కూడా తీసేస్తుంది. కాదు కాదు, పుష్కరిణికి వేరొక గొప్పతనం ఉంది. పుష్కరిణిలో స్నానం చేస్తే ఈ శరీరమునకు ఉండేటటువంటి అనేక రుగ్మతలు నశిస్తాయి. కాదు, శరీరమునకున్న రుగ్మతలే కాదు, మానసికమైనటువంటి రుగ్మతలు నశిస్తాయి. దీని గురించి పురాణంలో ఒక కథ ఉంది. ఒక మహారాజు కొంతకాలం అరణ్యంలో వేటాడుతూ ఉండగా ఆ ఎదురుగుండా కనపడినటువంటి సింహం వెనకాతల వేట కోసమని వెళ్ళి ఆ సింహం